మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీ జిల్లాలో కూడా ఎక్కువగా హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. బీజేపీ ప్రాబల్యం కూడా అక్కడ మీ నిజామాబాద్ ఆ జిల్లాలో అవుతుంది. ఈ మధ్యలో కూడా బీజేపీ కార్యకర్తలపైన హిందువులపైన ఎందుకు ఎక్కువ దాడులు చేస్తున్నారు? అంటే బీజేపీ లేదనుకుంటున్నారు, బీజేపీకి రాదనుకున్నారు. 28 హిందువులు రావడము, ఆ 8 దాకా ఆర్మూలు రావడము, అలా బాన్స్వాడ టౌన్లో లేని దగ్గర, బోధన్ దగ్గర లేని దగ్గర, ముస్లిం ప్రభావితం 60% ఉన్న దగ్గర కూడా బీజేపీ రావడం, ఇవి చూసి తట్టుకోలేక ఈ పర్టికులర్ పాత ఇందూరు జిల్లాలో బీజేపీ పటిష్టమవుతుంది. ఇందూరు పార్లమెంట్ కానీ, అలాగే జైరాబాద్ పార్లమెంట్లో పటిష్టమవుతుంది, ఆదిలాబాద్ పార్లమెంట్లో, కరీంనగర్ పార్లమెంట్లో ఇదవుతుందని చెప్పి అక్కడున్న హిందువులకు భయాందోళన కలిగేసినందుకు ఈ దాడులు రేవంత్ దీని నాయకత్వంలో, ఎవరైతే మహేష్ ఖాన్ పీసీసీ అధ్యక్షుడు ఆయన నేతృత్వంలో అక్బరుద్దీన్ కనుసన్నల్లో జరుగుతున్న దాడులు ఇవి. ఈ ముగ్గురు ఉద్దీన్లు, ఖాన్లు, షబీర్ అలీలు, ఈ నలుగురు కలిసి చేస్తున్న దాడులు ఇవి. ఇందులో స్పష్టంగా కూడా బాన్స్వాడలో జరిగిన దాడి కానీ, రుద్రూరులో జరిగిన దాడి కానీ, ఇందూరు టౌన్లో జరుగుతున్న దాడులు కానీ, హిందువుల మీద దాడి చేయడం వీళ్ళ వంతు, హిందువుల మీద కేసు పెట్టడం పోలీసుల వంతు. ఇవి రెండు సైమల్టేనియస్గా నడుస్తున్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఇలా డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఫ్యాక్ట్స్ ముందర పెట్టాం, ఏం జరుగుతుందో చూపించాం, యాక్షన్ తీసుకోమని చెప్పాం. అంటే ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైనే పోలీసులు కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? అట్లా అక్కడ 23 మంది బాన్స్వాడలో అరెస్ట్ చేశారు. 3 మీదేమో ఇక్కడ రుద్రూరులో నడుస్తుంది. నేను అడుగుతూ ఇంకొక 10-15 మంది పేర్లు పెట్టుకొని, వాళ్ళకి పేర్లు కూడా దొరుకుతలేవు. ఊర్లోకి వెళ్తున్నారు పోలీసులు, ఇక్కడ బీజేపీ నాయకులు ఎవరు ఉంటున్నారో వాళ్ళ పేరు రాసుకుంటున్నారు. వాళ్ళ సందర్భంగా ఏదైతే బాన్స్వాడ జరుగుతున్న సంఘటన 500-600 మంది హిందువులు జమైన అందులో ఉంటే వాళ్ళు ఆ ఫోటో తీసుకుంటున్నారు, ఆ ఫోటో తీసుకొని ఇది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది స్పష్టంగా ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ 3 కలిసి ఈ యొక్క యాక్షన్ తీసుకుంటున్నారు. గతంలో కూడా బాన్స్వాడలో సంక్రాంతి సందర్భం కూడా గొడవలు జరిగిన సందర్భం ఉంది. పండగలప్పుడు కూడా ఇండ్లలోకి వచ్చి అంతా కొంచెం చిందరవందర చేయడం, గలీజ్ పనులు చేయడం కూడా జరిగింది. అయినా కూడా పోలీసు వాళ్ళు తగిన చర్యలు తీసుకోకుండా ఎందుకు అట్లా నిర్లక్ష్యం వహిస్తుంది? హోమ్ మినిస్టర్ ఆయన అడగాలి రేవంత్ దీన్ని. ఆయనే చెప్తుడు ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్తున్నాడు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. వాడు అక్బరుద్దీన్ చెప్పిండు, ఎవడు ముఖ్యమంత్రి అయినా నా దారుసలాంకి వచ్చి చాట్నా అన్నాడు, నాకాలన్నాడు కింద దుమ్మును, దూల్కు చాట్నే వాళ్ళకి నా సపోర్ట్ అన్నాడు. వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నట్టే తెలిసినట్టే, దూళ్ళు అది తిన్నట్టే కదా వీళ్ళు. అక్బరుద్దీన్ అంతా మంచిగా చెప్పంగా రేవంతుద్దీన్ నా సంతోషం, నాకు రేవంతుద్దీన్ అనే పేరు పెట్టిరు అని చెప్పి అసదుద్దీన్ అక్బరుద్దీన్ తర్వాత వాళ్ళకు నాజాయిజ్ ఔలాజు రేవంతుద్దీను. అలాంటి రేవంతుద్దీను మా పాలన హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇది కాకపోతే ఇంకేమవుతుంది? అదే స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక ఆడపిల్ల అని చూడకుండా, అమ్మాయిని చూడకుండా కూడా దాడులు చేస్తున్నారు. అంటే వాళ్ళ సైకలాజికల్గా ఏంది, బీజేపీకి హిందూలో ఓట్లు పెరుగుతున్నాయి. నిన్న ఇందూరు జిల్లాలో ఓటింగ్ జరిగింది. హిందూ ఏరియాలో 80% కాదు 90% అబౌవ్ సీట్లు బీజేపీ గెలిచింది. ఎందుకు ఇట్లా బీజేపీకి ఇంత ఆదరణ వస్తుంది? కాబట్టి అలా ఓటు బ్యాంకును భయాందోళన చేస్తారు. కానీ సనాతన ధర్మంలో గోరీకాడికి అది పడితే ఎంతోమంది ముస్లింలు, క్రైస్తవులు దాడి చేసినా సనాతన ధర్మం దెబ్బతినలేదు. బిడ్డ ఇంతకు 4 ఇంతలు రిటర్న్ అవుతారు. నిన్న 25కి ఆపారు ఇందూరులో. రేపు ఎక్కడ వచ్చినా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ లేకుండా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ గొడవలు జరిగినప్పుడు కూడా పార్టీ పరంగానే కాకుండా, బీజేపీ వాళ్ళని కాకుండా సామాన్య ప్రజలు కూడా కొట్టిన సందర్భం ఉంది. కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ, ప్రతిపక్షాలు కానీ, మానవ హక్కుల సంఘాలు కానీ, ఇతరత్ర ఎవ్వరు కూడా మాట్లాడడం లేదు. హిందూ ఓట్లే కావాలి కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, మిగతా పార్టీలు ఏవైతే చెప్పుకుంటున్నాయో. కానీ హిందువుల కష్టాలు అవసరం లేదు. మేమేమంటున్నామంటే, మేము కేంద్ర ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకొచ్చినా కానీ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అంటాం. మేము అందరినీ కలుపుకోమంటాం. ఒక ఇల్లు ఇస్తే కూడా ముస్లింకి ఇస్తాం, ఒక స్కీమ్ ఇస్తే కూడా అందులో కూడా ముస్లిం హిందూ అని చూడం, పేదవాడని చూస్తాం. కానీ వీళ్ళకి కావాల్సింది ఏంది? కేవలం హిందూ ఓట్లు కావాలి. ఇక్కడ చెప్పుకునేటప్పుడు ఓట్లు చెప్పుకుంటారు, పైసలు వస్తే హిందువులు ఓట్లు ఇస్తారనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టుంది. కానీ ముస్లిం ఓట్లతో మేము గెలుస్తాం, హిందువులు మాత్రం 100% బీజేపీకి వేస్తారు అనే ఒక భయంకరమైన ఆలోచనతో వీళ్ళు చేస్తున్న కుట్ర ఇది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ కుట్రను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ కుట్రలో భాగ్యం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రేపొద్దున ముందు నిలబెడతాం. అక్కడ మాట్లాడడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు రేపొద్దున ప్రజల దగ్గరికి ఓట్లాడేది ఎట్లా వస్తారో చూస్తాం. రేపు వాళ్ళు జవాబు చెప్పాల్సిన వస్తుంది. ఊర్లలో ఇప్పుడు అరెస్ట్ చేస్తున్న పిల్లలు ఆ ఊర్లలో ఉంటారు, వాళ్ళు క్వశ్చన్లు చేస్తారు. శ్రీనివాసరెడ్డి రేపొద్దున ఎట్లా తిరుగుతారో మేము కూడా చూస్తాం. కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ పైన కూడా దాడులు చేసే పరిస్థితి దాకా వచ్చిందంటే
ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేని పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉందనుకోవచ్చు. ఏ కదా, హిందువులకు రక్షణ లేదు, దేవాలయకు రక్షణ లేదు, ఎమ్మెల్యేకి రక్షణ లేదు. ఏమనంటే బీజేపీ వాళ్ళు పోతుంటే మాత్రం వందల కార్లు అడ్డం పెట్టి, లారీలు అడ్డం పెట్టి, వందల వేల మంది పోలీసు వాళ్ళతోని ఆపే మాత్రం ఈ పోలీస్ సంస్కృతికి తెలుసు. కానీ వీళ్ళకి రక్షణ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇది స్పష్టంగా తెలుస్తుంది, వాళ్ళ ప్లానింగ్ ప్రకారం నడుస్తుంది. ఎందుకంటే రేపొద్దున జిల్లా పరిషత్ ఎలక్షన్ వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. ఈ 4-5 జిల్లాల్లో కొంచెం బీజేపీ కనబడుతుంది, ఇక్కడ కూడా బీజేపీ కనబడుతుంది. ఒక సైకలాజికల్ అటాక్ కింద దీన్ని చూస్తుంది. అయితే ఇదంతా కేవలం రాజకీయాల కోసము, అంటే ఒక పార్టీకి కొమ్ము కాయడం కోసమే ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. అట్లాగే రేవంత్ రెడ్డి కూడా ఒక వర్గానికి మాత్రమే మద్దతు ఇస్తున్నారు తప్పించి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించాల్సింది పోయి వాళ్ళపైన ఉల్టా కేసులు పెడుతున్నారని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, డీజేపీ ఆఫీస్, హైదరాబాద్.